అద్దంకి నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదములు. నేను మీకు ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని విన్నవించాలనుకుంటున్నాను. ఏమిటంటే, ప్రతి నియోజకవర్గంలో సమస్యలు ఉంటాయి. నియోజకవర్గం అంటే ఒక స్ ఒక ఒక ప్లేస్, ఒక ఏరియా మాత్రమే కాదు. దానిలో చాలా గ్రామాలు ఉంటాయి. కొన్ని గ్రామాలకు కలిపి గ్రామ పంచాయతీ ఉంటుంది. ఆ గ్రామ పంచాయతీలో దాదాపు 5,000 కుటుంబాల పైనే ఉంటాయి. ఈ జనాభాకు కావాల్సిన ఎన్నో అవసరాలు ఉంటాయి. మొన్న మహానాడులో కూడా అందరు వెళ్ళుంటారు. అది నియోజకవర్గంలో జరిగింది మహానాడు. ప్రతి నియోజకవర్గంలో, ఆంధ్రాలోని ప్రతి నియోజకవర్గంలో మహానాడు సభలు జరిగాయి. కానీ ప్రతి గ్రామంలో కూడా మహానాడు జరగాలనేది నా ఆకాంక్ష. ఎందుకంటే నియోజకవర్గానికి అన్ని గ్రామాల నుంచి కార్యకర్తలు వెళ్తున్నారు. కానీ గ్రామ మహానాడు చేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే గ్రామాల్లో విచ్ఛిన్నమైనటువంటి తెలుగుదేశం కార్యకర్తలు, పార్టీకి బలం అనుకుంటున్న కార్యకర్తలు వివిధ ఆశయాలతో, వివిధ ఆలోచన ధోరణితో గ్రామాలని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాల్సిన కార్యకర్తలే, ఎంతో సపోర్టుగా వెనుదన్నుగా ఉండాల్సిన కార్యకర్తలే ఏదైనా ఒక ప్రోగ్రాం జరిగేటప్పుడు తప్ప విడిగా ఎవరు కూడా ఒక అభివృద్ధికి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు గ్రామాల అభివృద్ధి చెందాలి అంటే కార్యకర్తల సపోర్ట్ అవసరం. ఏదో నాయకుడు వచ్చినప్పుడు అలా కలిసి ఇది మా సమస్య అని ఆ రోజు చెప్పుకొని వెళితే ఆ సమస్య తీరదు. ఇది నా మాట కాదు. ప్రస్తుతం పవర్ మినిస్టర్ అయినటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు ఒకానొక సందర్భంలో ప్రజలతో చెప్పినటువంటి అక్కడికి వెళ్ళినటువంటి కొంతమందితో చెప్పినటువంటి మాట ఇది. ఆయన మాటని గౌరవించి ఏదైనా సమస్య ఉన్నప్పుడు, ఎంతోమందికి లబ్ధి పొందే ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని తీర్చడానికి అందరూ సమిష్టిగా ఆ సమస్య తీరే వరకు కనీసము 4 రోజులైనా 4 రోజులు అదే పనిలో ఉంటే ఆ సమస్య తీరుతుంది. ఇంకా పెద్ద సమస్య అనుకోండి, వారం రోజులు పడుతుంది. ఒకళ్ళు సపోర్ట్ చేసి ఇంకొకళ్ళు సపోర్ట్ చేయకుండా అలా ఉంటే అది తీరదు. 16 ఏళ్ళు కాదు, 17 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళైనా తీరదు. ఇది నా మాట కాదు, ఆయన గొట్టిపాటి రవికుమార్ ఎనర్జీ మినిస్టర్ చెప్పినటువంటి మాట. మరి కార్యకర్తలుగా, గ్రామ పెద్దలుగా సమస్యలు తీర్చడానికి సపోర్టుగా నిలుస్తారో, ఎవరికి వాళ్ళు యమునా తీరులాగా
ఉండి సమస్యను జటిలం చేసి సంవత్సరాల తరబడి తీరకుండా ఉంచుతారో అది చెప్పేది కాదు. సమస్య అందరిది అనుకుంటేనే గ్రామ సమస్యలు తీరుతాయి. ఇప్పుడు గ్రామ సమస్య అంటే దానివల్ల లబ్ధి పొందుతారు, అందరు లబ్ధి పొందుతారు గ్రామస్తులందరూ ఏదో ఒక విధంగా. ఒకరు డబ్బు రూపేణా, ఒకళ్ళు పొలాల రూపేణా, ఒకళ్ళు నీటి రూపేణా, ఇంకొకళ్ళు గృహకల్పన రూపేణా, ఇంకొకళ్ళు ఆరోగ్యపరంగాన ఏమన్నా బెనిఫిట్స్ అందుకోవడంలోనూ, ఇంకా రోడ్లు, ఇంకా గుర్తింపు, ఇంకా ఒక్కొక్కరు వాళ్ళ యొక్క స్థాయిని బట్టి, వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతారు.